వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. లైంగికంగా మీ పార్ట్నర్తో కలిసినప్పుడు ఇంటర్ కోర్సు సమయంలో మీ స్కిన్ అనేది వెనక్కి రాకపోతే అది ఒక సమస్యగానే చూడాలి అని చెప్పేసి డాక్టర్ చెప్తా ఉంటారు. సో అట్లాంటి సమయంలో వెనక్కి రాకపోయినా మీరు కలయిక జరిగినప్పుడు మీకు మాత్రమే కాకుండా మీ పార్ట్నర్కి కొన్ని రకాల సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వస్తాయంటున్నారు. సో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నుంచి డాక్టర్ వినయ్ గారు ఉన్నారు. అసలు ఎట్లాంటి డిసీజెస్ అటాక్ అవుతాయి, ఆ స్కిన్ అనేది వెనక్కి రాకపోవడం అనేది నిజంగా పెద్ద సమస్యనా అని సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. హలో అండి. సార్, ఇదన్నీ చూడడానికి మాట్లాడడానికి ఏ సింపుల్ థింగే కదా, దీనికి ఎందుకు అంత ఏదో పెద్ద డిసీజులు వస్తాయంటా ఉన్నారని అనుకుంటా ఉంటారు. అసలు శృంగార సమయంలో మనం కలిసినప్పుడు ఆ స్కిన్ అనేది వెనక్కి రాకపోతే ఏమవుతుంది, దాన్ని ఏమంటారు, అసలు ఆ ప్రాబ్లమ్ని ఏమంటారు? యూజువల్గా ఏంటంటే మనకి శృంగార సమయంలో స్కిన్ వెనక్కి రాకపోతే ఇది అదే ఫోర్ స్కిన్ అంటాం అన్నమాట. ఇది వెనక్కి రాకపోతే ఏమవుతుంది అంటే యూజువల్గా ఏంటంటే మనకి నార్మల్గా జరిగేది అంగం స్తంభించినప్పుడు ఈ చర్మం అనేది వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఓకే, వెనక్కి వెళ్ళిపోయి ఇది ఒకటే మనకి ముందు ఉంటుంది. ఎస్ ఎస్. సో మనకి కొన్నిసార్లు ఏంటంటే ఆర్గాజం ఎక్కువ దీనివల్ల వస్తూ ఉంటుంది. ఓకే ఓకే. సో ఈ స్కిన్ వెనక్కి రాకపోతే కొంతమందికి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ పట్టేయడము, లేదు అంటే పూర్తిగా వెనక్కి రాకపోవడము, దానివల్ల వాళ్ళకి సెక్షువల్ యాక్ట్ అనేది తొందరగా కంప్లీట్ అవ్వడము, లేదు అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం, అంగం తొందరగా స్తంభించడము, ఇది అవుతూ ఉంటది. ఇది అంటే ఒకవేళ డిసీజుల పరంగా చెప్పాలంటే వీళ్ళకి ఇది ప్రాబ్లం వచ్చేసి అబ్బాయికి, కానీ ఆ స్కిన్ అనేది వెనక్కి వెళ్ళకపోతే వచ్చే ప్రాబ్లం అబ్బాయికి, కానీ పార్ట్నర్కి అమ్మాయికి కూడా ఎట్లాంటి డిసీజులు వస్తాయి దీనివల్ల? కొన్ని రకమైన వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా సెక్షువల్గా వస్తూ ఉంటాయి. ఏంటంటే మేబీ సెక్షువల్ కాంటాక్ట్ కావచ్చు, లేకపోతే సెక్షువల్ ఇంటర్ కోర్స్ కావచ్చు, కొంతమంది ఏంటంటే ఓరల్ సెక్స్, దాని వల్ల కూడా మనకి కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. మేజర్గా మనం చూసేటి ఏంటంటే ఒకటి హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ అంటాము, ఇంకోటి హెచ్పివి అంటాము, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అంటాము, ఇంకోటి ఏంటంటే మనకి సిఫిలిస్ అంటాం. ఇవన్నీ దేని కిందకు వస్తాయి అంటే ఎస్టిడీస్ కిందకు వస్తాయి. నథింగ్ బట్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్గా మనం కన్సిడర్ చేస్తాం. అంటే ఆపోజిట్ పార్ట్నర్కి ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యే పర్సన్కి వస్తుంది, లేదు అంటే ఈ పర్సన్ నుంచి అవతల పర్సన్కి అట్లా వస్తూ ఉంటాయి. సో వీటిని మనము ఈ ఎక్కువ శాతం మనం మేజర్గా చూసేటి ఈ మూడు. అసలు ఎందుకు ఇది స్కిన్ అనేది వెనక్కి రాకుండా ఉంటుంది సార్ కొద్ది మందికి, ఈ ఫోర్ స్కిన్ అనేది? కొంతమందికి ఏంటంటే చిన్నప్పటి నుంచే అలానే ఉంటుంది, వాళ్ళు తెలియక వదిలేస్తూ ఉంటారు. అంటే చర్మం అందరికి ఇలానే ఉంటుందేమో అంటే మన దగ్గరకు వచ్చే చాలా మంది చర్మము నాకు ఇట్లే ఉంది, అందరికి ఇట్లే ఉంటుందా వాళ్ళ ప్రశ్న, లేకపోతే నాకేమన్నా అబ్నార్మల్గా ఉందా, లేకపోతే ఇది కామన్ థింగా అంటే చర్మం అనేది వెనక్కి రావాలి, అది నార్మల్ థింగ్. మనకి వెనక్కి రాలేదంటే సంథింగ్ ఈజ్ అబ్నార్మల్. సో మనం దాన్ని మనము అప్పుడు అడ్రస్ చేయాలి. ఎస్. ఒకప్పుడు మాలో చిన్నప్పుడు ఏంటంటే అమ్మమ్మ గారు తాతయ్య గారు ఉన్న టైంలో అప్పుడు బాగా అందరూ ఉమ్మడి కుటుంబాలు పిల్లలకి స్నానం చేయించేటప్పుడు అట్లా ఆయిల్తో వెనక్కి అని మసాజ్ చేసి మరి అక్కడ క్లీన్ చేసేవాళ్ళు. సో పెద్ద అయిన తర్వాత కూడా దాన్ని అట్లే కంటిన్యూ చేయాలి సార్, అంటే వెనక్కి అనేసి అక్కడ ఉన్న ఫ్లూయిడ్ని మొత్తం అంతా క్లీన్ చేయాలన్నా, ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? అది ఏంటి అంటే ఎన్ని రోజులకు ఒకసారి అంటే డైలీ కనీసం ఒక్కసారన్నా మనం స్నానం చేసినప్పుడు కానీ లేకపోతే యూరిన్ పోసినప్పుడు కానీ ఈ స్కిన్ వెనక్కి అనుకొని మనకేంటంటే ఇక్కడ కూడా సెక్రీషన్స్ వస్తూ ఉంటాయి, తెల్లగా కొంతమందికి ఎక్కువ పేరుకపోతూ ఉంటాయి, స్మెగ్మా అంటాము. సో అక్కడ అది పేరుకపోకుండా మనం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. దానివల్ల మనకి కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. మనం శుభ్రం చేసుకోకుండా స్కిన్ ముందుకే ఉంది, ఇది నార్మల్ థింగ్ అని వదిలేసినాం అనుకోండి, సో ఇక్కడ లోపల అదంతా పేరుకుపోయి చర్మం చెడిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు దీని మీద కూడా మనకి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో డైలీ కనీసం ఒక్కసారన్నా మనం చర్మం వెనక్కి అనుకొని శుభ్రం చేసుకోవాలి. ఇది నిదానంగా అంగస్తంభన సమస్యకి దారి తీసే విధంగా కూడా ఉంటుందండి, అంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా దారి తీస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫర్దర్గా చర్మం కొన్నిసార్లు ఇన్ఫెక్ట్ అయింది అనుకోండి, చర్మం వెనక్కి రాకపోవడము, లేదు అంటే పగుళ్ళు రావడము, కొన్నిసార్లు ఏంటంటే ఈ చర్మం మందం అయిపోయి వెనక్కి రాదు అసలే. అప్పుడు మనం ఫోర్స్ఫుల్గా క్లీన్ చేసుకునేటప్పుడు అంటే మనం క్లీన్ చేసుకోవాలి కదా అని వెనక్కి లాగినాం అనుకోండి, వెనక్కి రావచ్చు, కానీ కొన్నిసార్లు ఇక్కడ స్ట్రక్ అయిపోతుంది. సో ఖచ్చితంగా క్లీన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ వన్ థింగ్. సో ఒక వీడియోలో శ్రీధర్ గారు చేసిన వీడియో అనుకుంటాను సార్, దాని కింద కమెంట్ ఒకటి వచ్చింది. ఏంటంటే సార్, శృంగార సమయంలో మేము కలిసినప్పుడు నాకు అక్కడ బ్లీడింగ్ అయింది, సో దానికి ముందంతా కూడా నార్మల్ టైంలో క్లీన్ చేసుకుంటా ఉన్నాను, కానీ కలిసినప్పుడు మాత్రం ఈ సమస్య ఎందుకు వచ్చిందని చెప్పేసి కామెంట్ చేశారు. దానికి ఆన్సర్ ఏంటి సార్? బ్లీడింగ్ ఏంటంటే మనకి 90% బ్లీడింగ్ అయింది మనకు ఇంటర్ కోర్స్ టైంలో అంటే మగవాళ్ళకి మనకి కింద అతుకుంటుంది.
ఫ్రెండ్లం అంటాం. బ్లీడింగ్ అయింది అంటే ఆ ప్లేస్ నుంచే బ్లీడింగ్ అయిందని మనం గుర్తించాలి. అది కూడా ఎందుకు అంటే ఈ ఫ్రెండ్లం అనేది మనకి కిందికి ఉండాలి. ఏంటంటే ఈ గ్లాండ్స్ బిగిన్ అయ్యే దగ్గర ఉండాలి. కొంతమందికి ఇక్కడ ఉంటుంది, లేకపోతే ఇక్కడ పైకి ఉంటుంది. వాళ్ళల్లో ఏమవుతుంది అంటే కొంతమందికి ఫస్ట్ టైం ఇంటర్ కోర్స్ చేసినప్పుడు లేకపోతే మాస్టర్బేషన్ చేసినప్పుడు ఈ చర్మం వెనక్కి వెళ్ళి దీని మీద ఒత్తిడి పడుతుంది అన్నమాట. ఒత్తిడి పడి ఇక్కడ కట్ అయిపోవడము, రక్తం కారడము, ఇదంతా అవుతుంటుంది. మరి ఇంటర్ కోర్స్ చేసినప్పుడు ఇటు ఎట్లాగూ అది అతుకు అనేది తెగిపోయింది కదా, ఇంకా తర్వాత మాకు సర్కం అవసరం లేదా అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అది నిజమే అంటారా లేదంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా చేయించుకోవాలి? లేదండి, ఏంటంటే మనకి ఇది తెగిపోయింది, నాకు సున్నితి ఆపరేషన్ అవసరం లేదు అని ఎక్కువ శాతం మంది అనుకుంటా ఉంటారు. సో ఏంటంటే ఈ ఫ్రెండ్లం అనేది ఈ చర్మం రెండు క్లబ్ అయ్యే మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో చాలా మంది ఏంటంటే మన దగ్గరికి వస్తూ ఉంటారు, నాకు ఈ అతుకు ప్రాబ్లం ఒకటే ఉంది, అదొకటి తీసేయండి సార్ అంటూ ఉంటారు. అట్లా చేసుకున్న చాలా మంది మళ్ళీ ఒక 3 daysకో లేకపోతే కొంతమంది వారానికి 10 రోజులకో మళ్ళీ వచ్చి సార్ నాకు చర్మం కూడా ఇబ్బంది ఉంది, చర్మం కూడా తీసేయండి అని చేపించుకున్న వాళ్ళు చాలా మంది. మొత్తానికి ఇది వాళ్ళకి మాత్రమే కాకుండా వాళ్ళ పార్ట్నర్కి కూడా కొన్ని రకాల డిసీజులు అటాక్ అయ్యే విధంగా ఉంటుంది. ఓకే. మెయిన్ ఇది ఎక్కువగా మనం ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాం సార్? అంటే ఏదైనా ఇంటర్లింక్ ముందు నుంచి బీపీ ఉన్న వాళ్ళకి కానీ, లేదు అని అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ, షుగర్ ఉన్న వాళ్ళకి కానీ ఇట్లా ఉంటారు కదా, ఎట్లాంటి వాళ్ళలో ఎక్కువ ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది మీరు చెప్పిన ఈ సిమ్టమ్స్? ఎక్కువ మంది ఏంటంటే మెయిన్గా డయాబెటిక్స్, షుగర్ ఉన్న వాళ్ళల్లో మనం ఈ రకమైన ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువ చూస్తూ ఉంటాం. వాళ్ళల్లో ఎందుకంటే బ్లడ్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేది చాలా ఎక్కువ, అండ్ ఈ చర్మం చెడిపోవడానికి వాళ్ళ ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో చాలా మందిలో మనం ఏం గుర్తిస్తున్నామంటే ఈ మధ్యలో ఈ చర్మం చెడిపోయి మన దగ్గరకు వస్తూ ఉంటారు. సో వాళ్ళకి షుగర్ టెస్ట్ చేస్తే వాళ్ళకి పాజిటివ్ షుగర్ ఉంది. ఓకే, వాళ్ళు వచ్చిన సమస్య వేరు కానీ టెస్ట్ చేస్తే షుగర్ ఉండదు. పేషెంట్స్ వాళ్ళకి తెలియదు అన్నమాట షుగర్ ఉందని. మేము చెప్తే వాళ్ళు షాక్కి గురై మా షుగర్ ఉందా అని అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. కొద్దిమందిలో ఉన్న అపోహ ఏంటంటే సార్, ఇప్పుడు ఇది పైన వచ్చేసేసి స్కిన్ అనేది ఈ గ్లాండ్స్ని ఒక ప్రొటెక్ట్ లాగా చేస్తుంది కదా, అది తీసేస్తే ఫ్యూచర్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, అది ఇదే కదా ప్రొటెక్షన్, ఆ స్కిన్ పోతే ఎట్లా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఏంటంటే ఈ స్కిన్ తీసేస్తే దీని మీద ఇన్ఫెక్షన్స్ వస్తాయా అంటే తక్కువ, చాలా తక్కువ ఛాన్స్. కరెక్ట్గా చెప్పాలంటే రావు. స్కిన్ ఉండడం వల్లనే మనకి లోపల ఈ గ్యాప్ ఉండి ఫామ్ అయ్యి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళలో స్కిన్ తీసేస్తే ఈ ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్స్ రావు. చాలా మంది ఏమనుకుంటారు అంటే మనం ఈ చర్మం తీపిచ్చేస్తే మనకి ఫర్దర్గా సెక్షువల్ యాక్టివిటీకి ఇబ్బంది అవుతుంది, అదే సెన్సిటివిటీ పెరిగిపోద్ది కదా అని చెప్పి అనుకుంటా ఉంటారు. ఆ సెన్సిటివిటీ అనేది మెల్లగా మేబీ 1 week లేదంటే 2 weeksలో అలవాటు అయిపోతుంది, ఎప్పటికీ ఉండదు. దానివల్ల ప్రాబ్లం అయితే ఏమీ రాదన్నమాట. తగ్గాలంటే ఏమన్నా టెక్నిక్స్ ఉన్నాయండి? సెన్సిటివిటీ యూజువల్గా మేమైతే పేషెంట్స్కి చెప్తా ఉంటాం, అంటే ఈ సున్నితి చేపించుకున్నాక 1 వారము లేదంటే 2 వారాల్లో తగ్గిపోతుంది. అప్పటికి మనకి చేపించుకున్న నెల రోజులకు కానీ లేకపోతే 40 daysకి కానీ నాకు ఇంకా ఇబ్బంది ఉంది అంటే కొన్ని రకాల క్రీమ్స్ ఉంటాయి, వాటితోటి పోవడానికి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఓకే. ఇది మొత్తం మీద ఏంటంటే ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అంటే పూర్వ భాగంలో ఉన్న అంగం పూర్వ భాగంలో ఉన్న చర్మం వెనక్కి రాకపోతే అది మీ సమస్య మాత్రమే కాదు, మీరు ఇంటర్ కోర్స్ చేసినప్పుడు మీ పార్ట్నర్కి కూడా కొన్ని రకాల డిసీజులు అటాక్ అయ్యే విధంగా ఉంటుందని చెప్పేసి డాక్టర్ వినయ్ గారు అయితే చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.